I hate love. I can't love. I can't live with you. రా ఒక్క నిమిషం. ఏంటి ప్రియా, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అంటే నా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా? నీకు మాటిచ్చాను, నిలబెట్టుకుంటాను. అనవసరంగా 2 లీటర్లు పెట్రోల్ వేస్ట్ చేశావు. ఆ పెట్రోలు ఆటోలో పోసుంటే 500-600 సంపాదించేవాళ్ళం. ఏంటి ఆ చూపు? జోకేశాను, కాస్త నవ్వు. అది నేను జోక్ చేస్తే అది జోక్ అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తావు? సరే, వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో ఈ చీర కట్టుకో. ఏంటి అలా చూస్తున్నావు? చీర నచ్చలేదా? ఇది నాకెంతో ఇష్టమైన చీర. నాకు బాగా కావలసిన వాళ్ళు నా కోసం కొన్న చీర. ఇన్ని రోజులు గుర్తుగా దాచుకున్నాను, ఇప్పుడు నీకిస్తున్నాను. తీసుకో. వెళ్ళు. ప్రియా, ప్రియా, ఎంత అందంగా ఉన్నావో. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. ఈ చీర నీకు చాలా బాగుంది తెలుసా? రా, దీపం వెలిగించు. కూర్చో. ప్రియా, దేవుడి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? కష్టాల చీకట్లను పోగొట్టి మన జీవితంలో వెలుగు ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాం. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ దేవుడు మన కష్టాలు తప్పకుండా పోగొడతాడు. కష్టాలు పోగొడతాడు, కానీ పోగొట్టుకున్న నా జీవితాన్ని తిరిగి ఇవ్వలేడు కదా రానమ్మా. ఎందుకివ్వడు? నిన్ను కాదనుకుని వెళ్లిపోయినా ఆ కృష్ణ నీ మెళ్ళో తాళి కడితే నీ జీవితం బాగుపడినట్టుగా. దానికతను ఒప్పుకోవాలి కదా రానమ్మా. ప్లాన్ చేసి మరీ నన్ను మోసం చేశాడు. మళ్ళీ నాకు కనిపిస్తాడన్న నమ్మకం నాకు లేదు. కనిపించకుండా ఎక్కడికి పోతాడు? అతనెక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఆ దేవుణ్ణి గట్టిగా నమ్ముకో ప్రియా. నా నమ్మకం దేవుడి మీద కాదు రానమ్మా, నీ మీద. నమ్మావు కదా, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. పద. ప్రియా, తిను. అరే తిను. మీరు? మేము తర్వాత తింటాంలే, నువ్వు కడుపు నిండా తిను.
నువ్వు ఆవేశంలో పిచ్చి పని చేసావు గాని ఇప్పుడు ఆలోచించు. నీకేదైనా అయితే ఆరోగ్యం బావుండలేని మీ నాన్నగారి పరిస్థితి ఏంటి? ఇంకొక్క సంవత్సరం కష్టపడితే మీ అన్నయ్య చదువు పూర్తయిపోతుంది. అదే నువ్వు లేకపోతే అతని చదువు పూర్తవుతుందా? ఇప్పుడిప్పుడే కాలేజీకి వెళ్తున్న మీ తమ్ముడి భవిష్యత్తు ఏమవ్వాలి? ఇప్పుడు తలుచుకుంటే ఎందుకిలాంటి పిచ్చి పని చేశానా అని అనిపిస్తోంది కదా. అందుకే ప్రియా, ఆవేశం ఆవేదన అగ్నిలాంటివి. వాటిని అదుపులో ఉంచుకోకపోతే జీవితాన్నే దహించి వేస్తాయి. వయసులో ఉన్న ఆడపిల్ల ప్రాణం తీసుకుంటే ఏం కష్టమో అని అడగరు అందరూ. ఏం తప్పు చేసిందో అంటారు. నీ ప్రాణం పోవడానికి నిమిషం పడుతుంది ప్రియా. కాని నీ గురించి జీవితాంతం తప్పుగానే మాట్లాడుకుంటారు. అది వినలేక నీ కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? నిజమే రాణమ్మా, తప్పు చేశాను. అందుకే చెప్తున్నాను, సమస్యలొస్తే భయపడకూడదు. వాటిని కాల్చి బూడిద చేయాలి. నువ్వు మోసపోయావే గాని ఎవరినీ మోసం చేయలేదు. తప్పు నీది కాదు, అది గుర్తుంచుకో. అలాగే రానమ్మా. సరే, ఆలస్యం అవుతుంది. ఇంటి దగ్గర నీకోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. బయలుదేరు. నాన్నని చూడాలంటే కాస్త భయంగా ఉంది రానమ్మా. పోనీ నేను నీకు తోడుగారానా? వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు రానమ్మా, నిన్నిలాంటి పరిస్థితుల్లో ఇంటికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అయితే ఏం జరగనట్టుగా నార్మల్గానే ఇంటికి వెళ్ళు, సరేనా? ఈ చీరెక్కడిది అంటే నేనిచ్చానని చెప్పు. అలాగే రానమ్మా. సరే, వెళ్ళు. గిరిజా, అక్క, ఆటో తాళాలు తీసుకురా. అలాగే అక్క. గిరిజా, అక్క, ఇదిగో ఇదిగో, జాగ్రత్తగా వెళ్ళరా.